స్తోత్రం స్తోత్రం. బైబిల్ తరగతిలోనికి కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, విక్రమపురంలో వచ్చిన దేవదాసుడు, రాయగడ నుంచి వచ్చిన దేవుని పిల్లలు అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. రాత్రి దేవుడు అందరికి దీవించిన కాదు. సరే అండి, మొదటి పీతరు నుండి మనము నేర్చుకున్నాం. మొదటి పీతరు 1 అధ్యాయము 8-18 వాక్యము మనం చదివి దాని నుండి నేర్చుకున్నానండి. పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మనం అక్కడ 18 వాక్యం నుండి మనం నేర్చుకున్నాడు. పోయిన వారములు నేను చెప్పిన మాట నీకెవరు అర్థమైంది, మర్చిపోలేదు అనుకున్నాడు. అక్కడ చెప్పిన మొదటి మాట ఏంటండి, ప్రజల పారంపర్యం నుండి దేవుడు మమ్మల్ని విమోచించారు. అదే నేను చెప్పాను. ఆ విషయం చెప్పినప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము నుండి కొన్ని మాటలు నేను చెప్పానండి. ఆ పారంపర్యం గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పాను. అది మీరు మర్చిపోలేదని అనుకున్నారు. మళ్ళీ ఒకసారి కూడా అది చెప్పడానికి నేను సమయం తీసుకుంటాను. అక్కడ ఇప్పుడు చదివిన వాక్యములో రాయబడిన విమోచించారని అని పదం అక్కడ రాయబడింది. దేవుడు మమ్మను విమోచించాడు. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? విమోచన చేశారు. స్తోత్రం. దాని గురించి చెప్పారు. అది చెప్పినప్పుడు బైబిల్ రోజు వాక్యం కూడా మీరు చదవాలి. కీర్తనములు 49లో 15 వాక్యం కూడా చదివితే మనకు కొంచెం అర్థమవుతున్నట్టు ఉంది. దేవుడు నన్ను చేర్చుకొనెను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాడి ఇంట 14 కూడా కలిసి చదవమా. పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపురై ఉండును. ఉదయమున యథార్థవంతులు వారు నేలుదురు. వారి 7-8 వాక్యం కూడా ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేను అని ఆ మాట. అప్పుడు ఒక విమోచన, అదే ఆ పదములు అక్కడ రాయబడిందండి. విమోచన కలగాలి. ఇప్పుడు విమోచన గురించి నేను 3 మాట గ్రీక్లో నేను చెప్పాను, మీరు మర్చిపోలేదని అనుకున్నారు. అగరోసో, ఎక్సరోసో, లూత్రో. ఇప్పుడు విమోచన చేసిన ఆ వ్యక్తికి నా విధి, విమోచన చేయడానికి ఉన్న విధి ఏంటి అని మనం చూడాలి. మొదటి ఏంటంటే మనం చూస్తున్నాం లేవియా కాండము 25 అధ్యాయము 49 వచన చూడండి. లేవియా కాండము 25 అధ్యాయము. వినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. అంటే విడిపించాలి, విమోచన ఇవ్వాలంటే ఎవరు కావాలి? రక్త సంబంధాలు. ఒకటికి విమోచన కలగాలంటే రక్త సంబంధుడు రావాలి. దేనికి? విమోచన కలగడానికి. ఇది రూతు గ్రంథం కూడా చదవండి. 2వ అధ్యాయము 1-2 వాక్యం కూడా కలిసి చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1-2. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. అక్కడ
రాయబడిన మాట ఏమండి? ఎవరు బంధుగా ఉన్నారు? ఎలిమెలెకు బంధుగా ఉన్నారు అన్నట్టుగా అంటే రక్త సంబంధుడు. ఎవరు? బోయస్. ఎలిమెలెకు గురించి మీరు అందరూ చాలా సమయంలో వినే వాక్యం విన్నారు, కానీ నేను అది దాని నుండి ఇంకా ఎక్కువ చెప్పడానికి నేను సమయం తీసుకోలేదు. కానీ ఆ కుటుంబం ఒక్క దినములు కర్రవిలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశమునికి వెళ్ళిపోయింది. దాని వలన ఏం కలిగింది? అక్కడ మరణం జరిగింది. మరణం జరిగింది కాబట్టి ఆ కుటుంబంలో ముగ్గురు ఒకే దినములు ఏమైంది? ఆ మరణం జరిగింది కాబట్టి ఆ కుటుంబములకి ఒక విమోచన కలగడానికి ఎవరు? రక్త సంబంధాలు రావాలని బైబిల్ రాయబడింది. అది లేవే కాండంలో చెప్పుతున్నారు రక్త సంబంధాలు. అనేక విషయము రూతు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వాక్యములు రాయబడి ఉంది. రక్త సంబంధమైన బోయస్ వచ్చి ఎలిమెలెకు కుటుంబంలో ఏదో నష్టం కలిగిందో అది మొత్తం ఏం చేసేది? విడిపించి విమోచన కలిగించినట్టుగా వాక్యంలో రాయబడి. ఇప్పుడు మనకు విడుదల కలగాలంటే, మనకు విమోచన కలగాలంటే మనకు కూడా రక్త సంబంధాలు కావాలి. ఆ రక్త సంబంధాలు వస్తే మాత్రము మనకేమవుతుంది? విమోచన కలుగుతుంది. ఆ రక్త సంబంధాల గురించి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. తర్వాత పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడ వారికిని అందరికిని ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనే ఒక పద వాక్యం కూడా కలిసి మీరు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారుగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుట. అంటే అక్కడ రాయబడిన ఏమంటే నీకు అర్థమైందా తెలియదు? ఆ పిల్లలు రక్త మాంసము గలవారుగా ఏ ప్రకారం? మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా అపవాది చేతులుండి విమోచన కలగాలంటే ఆ ప్రకారంగా ఉన్న ఒక వ్యక్తి రావాలి. ఏ ప్రకారంగా? శరీరం రక్త మాంసము కలిగిన ఒకడు రావాలి. అలాగా వచ్చిన వారండి యేసుక్రీస్తు. మన రక్త కలిగిన వాడు ఆదాము కులం నుండి వచ్చిన ఆ యేసుక్రీస్తువే మనకందరికి సమీప బంధువుగా ఉన్నారు. నీకు విమోచన కలగడానికి సమీప బంధువు అయిన యేసుక్రీస్తు మనకి తన స్వయ రక్తం ఇచ్చి మనకి విమోచన కలిగింది. విమోచన కలగాలంటే ఆ ప్రకారంగా ఉండాలి. రక్త మాంసం కలిగిన ప్రియులారా, ఆ విధి మొదటి ఏంటంటే మనకు విమోచన కలగాలంటే ఆ విమోచన ఇవ్వడానికి వచ్చిన వారు మన సమీప రక్త సంబంధులు. రెండవదే దేవునికి స్తోత్రం కలిగింది. యెరెమీయా గ్రంథము 50 అధ్యాయం 34వ వాక్యం చూడండి. రెండవదే ఆ విమోచన చెందిన వ్యక్తి వారి విమోచకుడు బలవంతుడు. అంటే విమోచన ఇచ్చిన వాడు ఎలాగా ఉండాలి? బలవంతుడుగా ఉండాలి. అలాగా బలవంతుడిగా ఉంటే మాత్రము ఆయన ఏం చేయగలదు? విమోచన కలుగుతున్నారని అందుకే
ప్రియులారా, యేసుక్రీస్తు విమోచన కలగడానికి వచ్చారు. ఆయన బలవంతుడు. విమోచన కలగడానికి దేవుడు బలవంతుడు అని బైబిల్ రాయబడి. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములు మీరు చదివితే దానికి సంబంధించిన ఒక వాక్యం 4, 5వ వాక్యంలో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4, 5వ వాక్యములు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యెహూదా గోత్రములకి సింహమును ఆ విమోచన కలగడానికి శక్తి కలిగిన దేవుడు నాడు. ఆయన సాధారణ వ్యక్తి కాదు. యూదా గోత్రములు సింహమాయన శక్తి కలిగిన దేవుడు. సాతాను శక్తి మించిన శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుడు మమ్మల్ని విమోచన కలగడానికి లోకములు వచ్చారు. దేవుడు ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. విమోచన ఇవ్వడానికి వచ్చిన వాడికి ఉన్న విధి ఉంది. ఆ విధి అనుసారం మొదటిగా రక్త సంబంధం కావాలి, రెండవది ఏమవ్వాలి, దేవునికి స్తోత్రము, శక్తి కలిగిన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవది దేవునికి స్తోత్రము. లేవియాకాండము 25వ అధ్యాయము 47 వాక్యం చదవండి. లేవియాకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 47. ధన సంపదనము చేసుకొనినప్పుడు అతని వద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ వద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకరికైనను నన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొని తరువాత వారిని విడుదల కావచ్చును. వారి సహోదరులలో ఒకడు వాడిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. ఇక్కడ మీరు చదివినప్పుడు ఏమంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. 47వ వాక్యము ఒకసారి. నీ యొద్ద నివసించు వాడే గాని సంపదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు పేదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములలో వేరొకనికైనను తాను అమ్ముకున్న ఎడల తాను అమ్ముకున్న తరువాత వానికి విడుదల కావచ్చు. అంటే ఇక్కడ 47వ వాక్యములు రాయబడిన మాట ఏమనగంటే, ఒక సహోదరుడు దరిద్రుడు అయిపోయింది. ఆయన ఏమైంది? దరిద్రుడు అయిపోయినప్పుడు, పేదవాడు అయిపోయినప్పుడు తన స్థలము ఆ వ్యక్తికి ఏమవుతున్నారు? అమ్ముకున్నారు. ఆ వ్యక్తికి ఆ స్థలానికి ఏమవుతున్నారు? అమ్ముకున్నారు. అలాగే అమ్ముకుంటే ఏది అమ్ముకున్నదో, ఏది నష్టం కలిగిందో అది మళ్ళీ ఏం చేయాలి? తిరిగి విడిపించాలి. లేకపోతే విమోచన ఇవ్వాలి. ఏది వారికి ఏది నష్టం కలిగిందో అదేం చేయాలి? తిరిగి విమోచన. ఆయనకి నష్టం కలిగిన భూమి, ఆ భూమి ఏం చేశారు? వాళ్ళు అమ్మేశారు. డబ్బులకి అమ్మించిన తర్వాత ఏమారండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక 28 వాక్యం చూడండి. 28 వాక్యం. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలని. ఏది? ఎవరైనా పొరము కొనేరవో ఆ కొనిన వ్యక్తి ఏం చేయాలి? ఆ అమ్మిన వ్యక్తికి తీసుకోవడానికి డబ్బు లేకపోతే సునాది వర్షం వరకు ఏం చేయాలి? తన వస్తువు వారి చేతులు ఉండాలి. ఆ 50 సంవత్సరంలో సునాది వర్షం అండి 50 అండి. ఆ 20 సంవత్సరం ఏం చేయాలి? ఆ భూమికి విడుదల కలగాలి. ఆ భూమి ఏం చేయాలి? తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగాలి. అంటే మనకు నష్టం కలిగిన ఏదో అదేం చేస్తున్నారంటే విమోచన కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం.
మనకు నష్టం కలిగిన ఏంటంటే ఆదాము ఒక పండు తిన్న కాబట్టి, ఈ పండు తిన్నది కాబట్టి భూమి ఎవరి చేతికి అప్పగించారు? సాతాను చేతికి అప్పగించారు. ఇప్పుడు ఈ భూమి ఎవరి చేతులు ఉన్నారు? సాతాను చేతులు ఉన్నారు. అందుకని యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి చెప్పారు, నీని ఒక్కసారి నన్ను సాగినప్పటికీ ఈ నమస్కారం చేస్తే ఈ భూమి మొత్తం నీకు నీ చేతులు అప్పగిస్తానని చెప్పారు. అది మొత్తం నాదే అని ఆయన చెప్పింది. అప్పుడు దేవుడు ఏం చేయలేదు, నమస్కారం కాదు నీది కాదు అని చెప్పలేదు. అది అర్థమైందండి దేవుడికి స్తోత్రం. అదే ఏటి భూమి నష్టం కలిగిందో ఈ భూమి తిరిగి సాతాను చేతి నుంచి విమోచించి మన చేతికి ఇచ్చిన ఒక దేవుడు ఇస్తరి తర్వాత చెప్తానండి దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ నష్టం మన భూమి మన తాతగారు ఏం చేశారంటే ఆ పండు తిని అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఈ భూమి విడిపించి మన చేతికి ఇంకొక మాట అడుగుతున్నారు. ఏదైనా తోటలో ఆదాము ఎన్ని సంవత్సరాలు నివసించారు? ఏదేని తోటలో ఆదాము హవ్వలు ఎన్ని రోజులు నివసించారు? హల్లెలూయా. ఏదేని కీర్తనములు 92, 3, 4 వాక్యం చదవండి. 90 కీర్తనము. పర్వతములు పుట్టక వరకు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు, నీ దృష్టికి 1000 సంవత్సరము గతించిన నిన్నట్టిన మరి అంటే అర్థం చెప్పండి. నేను దాన్ని బుర్ర పని చేయండి, తప్ప చెప్పకూడదు. 1000 సంవత్సరము నిన్నట్ట అంటే అయినా అర్థం చెప్పండి. ఒక రోజు కాదు, 1000 సంవత్సరం దేవుడి లెక్క అనుసరం ఒక రోజు. ఆదాము వయసు అంట 930. ఇప్పుడు ఒక దినం ఆవడానంటే నీ ఎన్ని రోజు కావాలి? ఇంకా 70 సంవత్సరాలు కావాలి. 70 సంవత్సరం. 1000 సంవత్సరాలు అవడానికి ఇంకా 70 సంవత్సరాలు. సంవత్సరం అయిన అర్థం ఏంటంటే ఒక్క రోజు కూడా ఏదైనా తోట మరి ఆదాము హవ్వ ఉండలేదు. ఒక రోజు కూడా దేవుడి లెక్క అనుసరించి, దేవుడి లెక్క అనుసరించి ఒక రోజు కూడా అదే భూమిలో దేవుడి విమోచన కలిగి మన చేతికి ఇచ్చినప్పుడు 1000 సంవత్సరం మనం ఇక్కడ ఒక రోజు ఉండలేదు భూమిలో. నేను చెప్పిన నీకు అర్థమైంది లేదా? సరదాగా వింటే మాత్రమే నేను చెప్పిన అర్థం అవుతుంది. ఈ బైబిల్ విషయం కొంచెం అవగాహన ఉన్నవాడికి ఇది వెంటనే క్యాప్చర్ చేయొచ్చు. స్తోత్రం. అప్పుడు ఏదో మనకు నష్టం కలిగిందో అది దేవుడు మనకేం చేస్తుంది? దేవుడు చెప్పినట్టుగా భూమి నష్టమైంది, అది తిరిగి విడిపించినట్టుగా ఈ భూమి దేవుడు కూడా మనకు విడిపించి మన చేతికి అప్పగించిన చెప్పండి. ఈ విమోచన చేసిన వాడు బైబిల్ సంఖ్యాకాండము 3వ అధ్యాయం 49వ వచనం చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 49వ వచనం చూడండి. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనము తీసుకునేను. హలో, విమోచన ధనం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. రాన్సమ్ రెడెంప్షన్ మనీ. స్తోత్రం. ఆ రిడెంప్షన్ కోసం ధనం ఇవ్వాలి. ఆమేన్. స్తోత్రం.
ఏమవ్వాలి? స్తోత్రం కలిగినాక ఇప్పుడు విమోచన కలిగాలంటే ధనం ఇవ్వాలి. ఆ ధనం ఇవ్వాలంటే ధనవంతులు రావాలి. ధనం ఇవ్వాలంటే లోకములు ధనవంతులు ఎవరు? ఎక్కడ ఉంది? కొరింథీ పత్రికలో ఉంది కదా, యేసుక్రీస్తు ధనవంతుడిగా ఉండి మన నిమిత్తము ఏమైంది? అప్పుడు ఈ లోకములు అంటే ధనవంతుడు మా యేసయ్య. ఈ మూడు లోకానికి చక్రవర్తిగా ఉండిన యేసయ్య పెద్ద ధనవంతుడు. నీకు కలిగినదికి మొత్తము నీ నష్టం చేయదు మొత్తము ధనం కట్టి నిన్ను అక్కడి నుండి విమోచన చెందడానికి అది కదా వెండి బంగారం క్షయమైపోతున్నాయి. ఇది ఈ వెండి బంగారంతో మనకు విమోచన కలిగితే అది ఇవ్వడానికి శక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు? ఎవరు కూడా లేదు. వెండి వెండి బంగారం బంగారంతో విమోచన కలుగుతారు. బంగారం కొనడానికి శక్తి కలిగిన వాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 కేజీ బంగారానికి కేజీ బంగారం ఉంది. ఎన్ని లక్షలంటే మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది. కానీ అది ఆ వెండి బంగారం కాదండి. దేవుడు మనకు విమోచన ఇచ్చింది. ఆయన రక్తం నీకు విమోచన కలగడానికి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగా విమోచన ఇవ్వడానికి శక్తి ఏంటంటే ఏమంటే ఆస్తి ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, ధనవంతుడు కావాలి. ఇంకా ఇది మనసు ఉంచుకొని రూతు గ్రంథంలోకి తిరిగి రండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యములను కిందకి చదవండి. రూతు గ్రంథము ఈ పుర నివాసుల ఎదుటను ఆ జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాన్ని విడిపింపు నల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడను లేడు. నీ తరువాతి వాడును నేనే అని బంధువునితో చెప్పెను. అందుకు అతడు నేను విడిపించదనెను. బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలు యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చిప్పు తీసి తన పురుగు వానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడి అంటే ఇశ్రాయేలు యొక్క ప్రమాణం ఉండేది. అగ్రిమెంట్ విమోచన చేయడానికి సమీప బంధువు వస్తుంది. ఆయన అడుగుతుంది ఈ రూతుకి ఉన్నది ఎలిమెలెక్కి ఉన్నది మొత్తం నీ విమోచన చెయ్యగలుగుతావా అని అడుగుతుంది. అడిగారు. అడిగినప్పుడు ఈ సమీప బంధువు రక్త సంబంధుడు ఏం చెప్పారు? నా చెయ్యలేదు, అది ఉన్నా ఏది లేదు, స్తోమత లేదు, డబ్బు లేదని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఏముంది? ఒక ధర్మం ఉంది. ఏంటి ధర్మము? చెయ్యలేని వారే చేయాలి. తన కాలి నుండి చప్పలు తీసేది పొరుగు వారికి వారి ఆయన అర్థము ఇది తీసుకోవడానికి నాకేం లేదు. చెప్పులు పాత నిబంధనలు మనకు చెప్పినది ఏమనగా ఈ మనిషికి విమోచన కలగడానికి నాకు ఏం లేదు, సోమత లేదు, ఆ సోమత లేనప్పుడు యేసు చెప్పారు ఈ నష్టం కలిగిన విమోచన కలిగడానికి పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఘనమైనది.
ప్రియులారా, నేను చెప్పిన మాట ఏమనగండి, 4వ విధి ఏమంటే దేవునికి స్తోత్రం. విమోచన కలిగడానికి ఏమంటే ధనివంతుడు కావాలి. నా యేసుక్రీస్తు ధనివంతుడేంటి? నీకు ఏది నష్టం కలిగిందో, ఏది నష్టమైందో అది మొత్తం డబ్బిచ్చి తిరిగి నీ చేతికి అప్పగించడానికి శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. బాకీ ఉన్న దేవుడికి అంత శక్తి లేదు. ఆడ అడుగుకొనే ఉంటాం. వేరే దేవుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అది ఇది అని మొత్తం అడుగుతున్నప్పుడు యేసు మాత్రము ఏటి అడగకుండా నీకు మొత్తం ఇచ్చారు. స్తోత్రం. ఏటి ఇచ్చారు? ఆయన రక్తం నీ కొరకు మొత్తం దేవుడికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 3 విధములున్న విమోచన ఉంది. ఒక సత్యం చెప్తున్నారండి. 3 విధములున్న విమోచన చదవండి. ఎఫెసీ పత్రిక 1:7 14 వాక్యం. 1:7 దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. సరే అండి, ఆయన రక్తం వలన మనకు విమోచన. 14 వాక్యం. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకారముగా ఉంటుంది. సోదరం, ఇక్కడ 2 వాక్యములు ఒకే విషయం రాయబడి ఉంది. విమోచన. అవునా? ఈ 2 విమోచన 2 విధములు. 2 విమోచన 2 విధాలుగా 2 విధానంగా ఉన్న విమోచన. 2 విధంగా ఉన్న విమోచన. ఒకటి 7 వాక్యములు రాయబడినది ఏమంటే ఆయన రక్తం వలన అంటే మన ఆత్మకి కలిగిన విమోచన. ఏదండి? స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మన ఆత్మకి ఏం కలిగింది? విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆత్మ ఎప్పుడు విమోచన కలిగింది? రోమాపత్రిక 10:9 చూడండి. రోమాపత్రిక 10:9 చూడండి. 9 చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఒకటి యేసుక్రీస్తు ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వాసం. ఒకటి హృదయంలో విశ్వసించాలి. 2 నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని ఒకటి నోటితో ఏం చేయాలి? ఏది ఒప్పుకోవాలి? యేసు ప్రభువని నీ నోటితో ఏం చేయాలి? 2 దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల 2 పని చేయాలి. ఒకటి అలాగే చేసిన వాడు ఎంతమంది ఉంది? ఎప్పుడు ఏ రోజు? ఏది రోజు? ఎప్పుడు ఏ రోజు? ఎప్పుడు ఏ రోజు? హల్లెలూయా. ఇప్పుడు చదివినప్పుడు అనుకుంటా. తిన్నప్పుడా? అది తింటే నీ రక్షింపబడదమ్మా. ఎప్పుడండి? ప్రతిరోజు కాదమ్మా. యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. 2 మృతులోని లేచి అని హృదయంతో ఏం చేయాలి? అప్పుడే రక్షింపబడుతుంది. ఆ రక్షణ పొందాలంటే నోట్లు ఎరగకపోతే అందరు సమక్షమది నిలబడి నేను యేసుక్రీస్తు దేవుడు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. 2 హృదయంలోని విశ్వసించాలి అని చెప్పినప్పుడు అది రక్షింపబడుతుంది. అనగా చెప్పలేదు అనుకో, రక్షణ పొందలే. బాప్తిస్మం పొందిన వేరే. బాప్తిస్మం దేనికి పొందుతున్నారు?
బాప్తిసం పొందేది దేనికి? బాప్తిసం దేనికి పొందుతున్నారు? మీరెందుకు పొందారు బాప్తిసం? బాప్తిసం దేనికి పొందుకున్నారు? దేనికి? ఏదో ఒకటి చెప్పండి. మీరు తప్ప ఇది బైబిల్ స్టడీ కాదా? బల్లారాధన పొందు తీసుకోవాలి. ఇంకా ఏది లేదా? అయ్యో స్తోత్రం. నీ ఎందుకు పొందారు నీకు తెలియదు, మీరు ఎందుకు నీ పొందారు? బాప్తిసం మీరు పొందారు, మీకు ఎందుకు పొందారని నీకు తెలియదు, మీరు ఎందుకు పొందారండి? అప్పుడు చెప్పారంటే మీరు అయ్యో అయ్యో నాకు తెలియదు అయ్యగారు చెప్పారా? అయ్యగారు చెప్పినట్టే పరలోకం వెళ్ళాం. బాప్తిసం నీ పొందినది ఎందుకంటే రోమా పత్రిక 6వ అధ్యాయం 1 కిందకి చదవండి. నేను ఇందులో ముందుకు చెప్పాను బైబిల్ క్లాస్ లో, మీకు మీరా మర్చిపోయేది. కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము చనిపోవాలి. మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదము. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని చనిపోవాలి. మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయన మరణములో ఏకీభవించడానికి, ఆయన మరణ పునరుత్థానానికి పాలిభాగస్తురావడానికి నీవు బాప్తిసం పొందలేకపోతే ఆయన మరణ పునరుత్థానానికి ఏం లేదు, పాలు పొందలేదు. ఎందుకు బాప్తిసం పొందారంటే యేసుక్రీస్తు చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోయాను. యేసుక్రీస్తుకి పాత పట్టారు, నన్ను కూడా పాత పట్టారు. యేసుక్రీస్తు లేచారు. ఎందుకు బాప్తిసం పొందారు? యేసుక్రీస్తు చచ్చిపోయారు, యేసు ప్రభు ఏం చేశారు? పాత పెట్టారు. యేసు ప్రభు లేచారు. యేసు ప్రభు దానికి చచ్చిపోయారు. పాపం మనం ఎలాగ రావాలి? పాపం. యేసు ప్రభుకి ఎక్కడ పాత పట్టారు? మట్టి. మనకి నీతి. యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? 3 దినాల తర్వాత మనం వెంటనే వెళ్ళినాయి. బాప్తిసం పొందిన దేనికంటే ఆయన మరణ పునరుత్థానమునికి పాలుభాగస్తులు రావడానికి మీరు బాప్తిసం పొందారు. రక్షణ ఎందుకంటే పరలోకం వెళ్ళడానికి, దేవుడి కుమారుడిగా మారడానికి. బాప్తిసం పొందలేదనుకో, నీ రక్షింపబడిన వాడు అయితే ఎక్కడికి వెళ్తుంది? పరలోకములకు వెళ్తుంది. పరలోకములకు వెళ్తుంది. ఇప్పుడు దొంగ బాప్తిసం పొందారా? పొందలేదు. కానీ ఒక అర్థంగా ఆడు బాప్తిసం పొందినట్టే. క్రీస్తుతో మరణించాడు, ఆయన కూడా పాపంలోకి తెచ్చాడు. ఒక దొంగ ఏసైకి బాధపడారు, ఆయన కూడా బాధపడ్డారు. ఏసై లేచాడు, ఆయన కూడా లేచి వెళ్ళిపోయారు. హలో, సంవత్సరం కలిగి శ్రద్ధగా వినండి. దేవుడు బిడ్డలారా, ఆత్మలకి విమోచన కలగాలంటే నీ రక్షింపబడినప్పుడు నీ ప్రాణానికి, నీ ఆత్మకి ఏం కలిగింది? విమోచన కలిగింది. అలాగే చెప్తే ఏంటి అర్థం ఆవలే. 56 కీర్తన 56 కీర్తన 13వ వాక్యం చూడండి. 56 కీర్తన 13వ వాక్యం. నేను నీకు బ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించదను. 56లో 13. You have rescued my soul from death. Yes, my feet were stumbling. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు. తిరిగి వచ్చారు. తెలుగులో 12, ఇంగ్లీష్ లో కరెక్ట్ మన బైబిల్లో నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడ నుండి? రక్షింపబడిన దినములో నీ ప్రాణము
మరణము నుండి ఏమైంది? ఏ మరణం? హల్లెలూయా. ఏ మరణం? ఏ మరణము? శారీరక మరణమా? రెండాం మరణం నుండి తప్పిపోయారు. హల్లెలూయా. నరకం. అది ప్రకటన గ్రంథము 20 వాక్యం 14-15 వాక్యం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్ని గుండంలో పడవేయబడెను. ఈ అగ్ని గుండంలో రెండవ మరణము నుండి తప్పిపోయారు. ఎవరు? రక్షింపబడిన వారు. తన ప్రాణము చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళదు, నరకములకు వెళ్ళకుండా ఆ పరలోకములకు చేరిపోవడానికి ఉన్న కారణము ఈ రక్షింపబడిన వాడు ప్రాణము ఎక్కడికి వెళ్ళదు అంటే రెండో మరణం నుండి తప్పిపోయారు. మరణం 3 విధం. ఇది ముందుకు నేను చెప్పారు. ఒకటి ఆత్మీయ మరణం, 2 శారీరక, అది మనకు అందరికి ఉంది. ఇది ఇంకేమండి? రెండో మరణం, 3వది రెండో మరణం. ఇది ఎవరికి ఉన్నది అంటే రక్షింపబడలేని వాడికి ఉన్న మరణం. రక్షింపబడిన తర్వాత మళ్ళీ సినిమా, సీరియల్, కైని ఇత్యాది అన్ని చూసుకొని మ్యారేజ్ కోసం మాత్రం బాప్తిస్మం పొందిన వారు ఉన్నారు కదా, వారందరూ అక్కడికే రెండవ మరణానికి. రెండవ మరణం. అది దానికి ఏం చెప్తున్నారు? మ్యారేజ్ బాప్తిస్మం అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు? పెళ్లి వివాహం. మనము బాప్తిస్మం లేకపోతే సంఘ బిడ్డలు అందరూ కూడా మన పాస్టర్ గారికి బాప్తిస్మం ఇస్తారు. దాన్ని బట్టి దాని నుంచి తప్పించబోవడానికి నేను ఏం చెప్తున్నాను? మనం తప్పించబోయారు. ఒక్క విషయం అడుగుతున్నారు. నేను బాప్తిస్మం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అని అనగా మీరు నమ్ముతున్నావా? వెంటనే ఏం చెప్తా అడుగుతారు. నమ్ముతున్నారు. నీ సాక్షి వాక్యము దేవుని వాక్యానుసారంగా నేనేం చేస్తున్నాను? నీ సాక్ష్యం నీ చెప్పిన పచ్చ అబద్ధం అయితే అది మొత్తం నీ తల మీద నీ సాక్ష్యం. అందరూ నీటిలోకి వచ్చి దుఃఖుడు ముంచేసి పంపిస్తున్నాడు. ఆడికి బైబిల్ తెలియదు. బైబిల్ తెలియదు కూడా అలాగే చెయ్యదు. అడుగుతుంది ఏంటి? అలా ముంచేసి మనసు కాదు, యేసు ప్రభు. అది నేను ఎలాగ చెప్పానంటే ఫిలిపోసు ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడు? పిలుపు బాప్తిస్మం ఇచ్చిన పడిగారు యేసు ప్రభు దేవుని కుమారుడు అని అంగీకరిస్తున్నావు. అవునని చెప్పినప్పుడే మన నీటిలో చేశారు. అందుబట్టి నేను అడుగుతున్నా, నేను చెయ్యనిది ప్రతి మాటకి వాక్యం ఆధారం లేకుండా ఏదైనా చేసిన అనుకో, దేవుడు నన్ను తీర్పు తీర్చినప్పుడు ఇది పట్టుకొని నన్ను తీర్పు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇదన్నీ తెలియని మాట అప్పుడే దొరికిపోతుంది. ఆయన శిక్ష మీద ఈయన కూడా తీసుకుంటాడు. పాత్ర తల మీద నూనె తల వేసే అభిషేకం కాదండి. అభిషేకం చెయ్యడానికి ఏం చెయ్యాలంటే దేవుడు సమక్షంలో చెయ్యగా చేసుకొని ఏం చెయ్యాలి? దేవునితో ఉటంపడి చెయ్యాలి. ఏకన్నా మీకు తెలియదు. ఓడినట్టు ఊగిదినట్టు కాదు. అంటే ఈ అభిషేకం అని ఉట్టినండి. అభిషేకం చేయడానికి దేవుడే. పాత్రకు అభిషేకం లేదు, ఓర్డినేషన్. ఏముందండి? ఓర్డినేషన్. అది ఎక్కడ ఉందంటే మార్కొసు వార్త 3:14 లెక్క ఉంది. యేసు ప్రభువుకి ఏం చేశారంటే నియమించారు, ఓర్డైన్ చేశారంట. దానికి బైబిల్ లెక్క అనుసారంగా ఏం చెప్తున్నారు? ఓర్డినేషన్ ఉందామా? ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపింపవలెనని ఆయన 12 మందిని నియమించారు. He appointed 12 disciples. అది వేరే ఇంగ్లీష్ బైబిల్ ఓడే సోదరం అపాయింట్మెంట్ చేశారట. నియమించారు. ఇదే దేవునికి
అక్కడ వాక్యం ఉంది, అక్కడికి నేను వెళ్ళలేదండి. అప్పుడు నేను చెప్పుకొని ఉన్న మాట ఏంటంటే, దేవుని సంగమా స్తోత్రం కలిగిన గాక. పాస్టర్ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం. మనకు కూడా అలాగే ప్రమాణ స్వీకారం ఉంది. ఈ ఓడిన సభలో ఏముంది? ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం ఎలాగా తెలుసా? అందరికి నేను ఒకే రీతిగా చూస్తాను. ఎలాగా? డబ్బున్నవాడు డబ్బు లేని వాడికి అందరికి నేను ఒకే అనగా నీ ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదన్నీ చెయ్యాలి, చెయ్యకుండా ఓటు రాసిన ఇంత మంది తిరగకూడదండి. సంఘంలో బిడ్డలకి అందరికి ఒకే ఎలాగా? ధనవంతుడిని దరిద్రుడు. మంది ఎక్కువ డబ్బు ఇచ్చిన వాడు ఉంది, ఏ డబ్బు ఇవ్వలేని వాడు ఉండే, ఆడికి కూడా ఎలాగా చేయాలి? ఏకరీతిగా చూడండి. నా విషయం ఎలాగా పోయింది, ఎందుకనంత పోనండి, తిరిగి వస్తున్నారు. సోదర అదే అది ప్రమాణ స్వీకారం చేయాలి. పాస్టర్ కూడా చేయనప్పుడు భార్య కూడా ఉండాలి దగ్గర. దేవునికి స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం కలిగింది. అలే చెప్పండి. అది నా చెప్పుకొని వచ్చిన విషయము ఒకటి, నీ ప్రాణానికి ఏమైంది? విమోచన. అది ఎప్పుడంటే రక్షింపబడినప్పుడు ప్రాణం ఏమైంది? ఆ రెండో మరణం నుండి ఏమైంది? అందుకే మనకు మరణమేం లేదు, అందుకేం లేదు. రక్షింపబడిన వాడికి ఏం లేదు. ఎందుకంటే చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? కొందరు కాథలిక్స్ చెప్పిన కొన్ని రోజు ఇక్కడ తిరుగుతున్నారు కదా, కొన్ని అది ఎందుకు తిరుగుతున్నారు నాకు తెలియదు. సరదాలు తీసుకోవాలి. స్టేఫన్ గారిని మరి స్టేఫన్ గారి కమ్మల రాయిలతో కొట్టినప్పుడు ఆయన పరలోకములకు చూసిన వెంటనే పరలోకములు ఆ పరలోకం తెరవబడింది. పరలోకం ఏంటి? తెరవబడిన వెంటనే దేవుడి సింహాసనములు దేవుడి సింహాసన కుట్టి పక్క యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఆసనుడు కాదు, నిలబడి ఉన్నది చూశారు. సోదర యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఎందుకంటే చచ్చిపోయిన నా బిడ్డలకి తీసుకోవడానికి ఎక్కడ నిలబడుతున్నాను? చచ్చిన వెంటనే నిన్ను తీసుకోవడానికి దేవుడు ఎందుకంటే మనకేం లేదు, భయము లేదు, దిగులు లేదు, భయము లేదు, దిగులు లేదు. మొదటి విమోచన మన ప్రాణాన్ని. చెప్పండి, చెప్పండి. అది సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ నేర్పించినప్పుడే యేసుక్రీస్తుకు రక్షకుడుగా పిల్లలకి ఏం చేయాలి? అంగీకరించడానికి చెప్పండి. ఎలాగా అంగీకరించాలని పిల్లలకి చెప్పాలి. అంటే ఈ అజిత్ ఇక్కడ కూర్చున్నారు. అజిత్ అనే చెల్లి ఇద్దరు ఒక్క దినమే ఏం చేశారు? రక్షింపబడేది. నేను యేసుక్రీస్తు గురించి, మరణం గురించి, శిలువ మరణం, యేసు లేచినది, పాపము, నరకం గురించి ఒక రాత్రిలో నేను ఇంటి సువార్త ప్రకటించినప్పుడు ఇద్దరు మోకాలు నిలబడి ఏడిసి అడిగారు, మరణం నుండి తప్పిపోవడానికి ఏం చేయాలని అడిగినప్పుడు నేను ఈ మాట చెప్పాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండు, ఆయన మరణం లేచి అని హృదయం విశ్వసి. ఈ వాక్యం ఆడికి నేను చెప్పిన వెంటనే వారి కోసం కూడా ప్రార్థన ఎప్పుడూ రక్షింపబడింది. మొదటి విమోచన ఎక్కడ కలిగింది? ఆత్మకి విమోచన కలిగింది. రెండవది విమోచన దేవునికి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హలో, మన దేహం కొరకు విమోచన. దేహం అంటే మన శరీరానికి విమోచన. శరీరానికి విమోచన కలిగింది. ఇప్పుడు
మనకి కలిగిందా? కలిగలేదు కాబట్టి ఏమొచ్చినారు? రోగం వస్తున్నారు, జబ్బు వస్తున్నారు, నడుము నొప్పి వస్తున్నారు. అది మాత్రం కాదు, కోపం వస్తున్నారు. ఏమొస్తున్నారు? గొడవలు మన శరీరం నుండి వస్తుంది. ఎందుకు ఇలాగ వస్తున్నారు? విమోదన, శరీరానికి విమోదన కలగలేదు. విమోదన కలిగిన అనుకో ఇదేమో స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం కలిగింది. శరీరం వెనుక ఒక విమోచన ఉంది. అక్కడే 23వ వాక్యములు మూలుగుచున్నారని రాయబడింది. అంటే ఈ 22వ వాక్యములు ఆ పదం రాయబడి ఉంది, 26వ వాక్యములు రాయబడి. అది 3 విషయమే. 22వ వాక్యములు అనే తర్వాత చెప్తున్నారు సమస్త సృష్టి సమస్త 2 శరీరం మూలుగుతున్నారు. ఓకే, 26వ వాక్యం ఆత్మ మూలుగుతున్నారు. హలో, స్తోత్రం చెప్పండి. 1 సృష్టి, 3 2 శరీరం. మన శరీరం ఏం చేస్తుంది? మూలుగుతున్నారంటే మూలుగుచడం, మూలుగడం, రోగం, జబ్బు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఏమో మనం మొత్తము తుప్పటి కప్పుకొని ఏం చేస్తున్నారు? అనగా భూమి ఎలాగా మూలుగుతున్నారు? చెట్టు నరికినప్పుడు పడిపోయినప్పుడు ఎలాగ సౌండ్ వస్తుంది? కప్పునా ఇప్పుడు కూడా చెట్టు పటపట్లు కదా, నరికిన కిందకి, పైన కాదు, సౌండ్ వచ్చి పడిపోయి ఆ చెట్టు ఏం చేస్తున్నారు? నా మూలు నాకు ఇప్పుడు వరకు విమోదన కలగకుండా ఈడు నన్ను ఏం చేశారు? కుక్క నిన్ను చూసి ఏం చేస్తున్నారు? అరుస్తున్న ఎందుకు? నాకు విమోదన కలిగలేదురా అంట మూలుకొచ్చున్నారు. అదే పెద్ద సబ్జెక్ట్ దేవుడికి శరీరం. ఎందుకు? ఒకసారి 23వ వాక్యం చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు ఏంటని? దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన, దేహం కొరకు విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేని కొరకు మూలుగుచున్నారు? దేహం కొరకు. Our adoption as son. ఎందుకు మూలుగుచున్నారు? ఆ పుత్రత్వం పొందుకోవడానికి ఏం చేస్తున్నారు? ఈ శరీరం నుండి కొన్ని సమయంలో సమస్య వచ్చినప్పుడు దేవుడు నీ ఎప్పుడు వస్తానని అడుగుతున్నారు కదా. అలా 26వ వాక్యములు ఆత్మ ఏం చేస్తున్నారు? ఆత్మ ఏం చేస్తున్నారు? ఆత్మ ఏం చేస్తున్నారు? ఉచ్చరణ శక్తితో ఏం చేస్తున్నారు? మూలుగుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలుచున్నారంటే ఈ శరీరం, ఈ పిల్లల శరీరం ఒక్కసారి మారిపోవాలని ఆత్మ ఏం చేస్తున్నారు? సరే, ఈ మన విషయంలో శరీరం వెనకేముంది? ఒక విమోచన ఉంది. స్తోత్రం కలిగింది. ఇప్పుడు వరకు మన శరీరం వెనక ఏం కలగలేదు? విమోచన కలిగలేదు. ప్రాణములకి ఆత్మకేమైంది? విమోచన కలిగింది. ఇది ఇంకా ఏం జరగబోతుంది? మన శరీరంకి విమోచన. ఫిలిప్పియ గ్రంథము 3వ అధ్యాయము 20-21 వాక్యం చూడండి. ఫిలిప్పియ గ్రంథము 3వ అధ్యాయము 20-21 వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము. ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏంటండి పౌరస్థితి అంటే? But we are different because our citizenship is in heaven. పౌరస్థితి అంటే ఏంటి? దేశం నాది, దేశం వాడిని. అలాగే దేశం కాదు. ఈ ఆంధ్ర అంటే ఇండియా దేశం అని ఉన్నారని ఉన్నా
ఏంటంటే దానికి చెప్పిందంటే పవరిస్తుంది. ఆధారం దేవునికి స్తోత్రం కలిగింది. అది దానికి ఉన్నది అంటే ఆధార్ కార్డు. మనం ఇండియన్ ఉన్నారని తెలియవలసినది ఏంటంటే ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు. దేవునికి స్తోత్రం. అంటే మనకి పౌరస్థితి ఏంటంటే ఇది తెలియాలంటే పౌరు ఒక సమయంలో అగ్రిపరాజాతో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను డబ్బిచ్చి సంపాదించారు రోమా పౌరస్థితి. ఎలాగచ్చారు? అది డబ్బిచ్చి. అప్పుడు పౌరు గారు అన్నారు, అది మన విషయం కాదు, అందుకనే మీకు తెలియడానికి. పౌరు గారు నీ కొన్నారు కదా, నేను అనగా ఇక్కడ పుట్టారట. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు భయపడారు. రోమా పౌరస్థితి ఉన్నవాడికి ఏం చేయకూడదు, కొట్టకూడదు, అనగా తీర్పు తీర్చకూడదు. అంటే పౌరు గారు నేను అనగా పుట్టిన వాడని. అప్పుడు ఎలాగా పౌరస్థితి మనకి దొరుకుతుంది? పుట్టాలి. ఎలాగా పుట్టాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించినప్పుడు పరలోకంలో ఉన్న పౌరస్థితి మనకు దొరికింది. స్తోత్రం చెప్పాలి. పరలోకంలో ఉన్న 6 విధములున్న పౌరస్థితి ఉంది బైబిల్లో. స్తోత్రం కలిగింది. ఆ పౌరస్థితి మనకు దొరికింది. ఇంకా అది మనసు నుంచి మీరు చదవండి. 20 వాక్యం. మన పౌరస్థితి పరలోకం అంటే అప్పుడు పరలోకం ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. 21 సమస్తము తనకు లోపర్చుకొన జాలనే శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును తన మహిమ గల శరీరమును స్తోత్రం చెప్పాలి. తన మహిమ శరీరముతో సమరూపంగా మార్చబోతున్నారు. ఈ శరీరములకే కలుగుతున్నారు, విమోచన కలగబోతున్నారు. దగ్గర కూర్చున్న వాడికి చెప్పండి, శరీరములకు విమోచన కలగబోతున్నారు. ఎప్పుడండి? ఎప్పుడు వస్తుంది? వచ్చినప్పుడు మనకు శరీరములు ఏమవుతున్నారు? విమోచన కలిగేది. ఈ శరీరం విమోచన అంటే రూపాంతరం కలిగింది. ఇప్పుడున్న ఈ శరీరం అది వేరే శరీరం. ఏడు విధములున్న శరీరం మనకు దొరుకుతుంది. సరే అండి, అది నేను చెప్తాను. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము. నేను కూడా చూస్తున్నట్టు లేకపోతే అట్టు ఇటు చదివి నిన్ను ఇది కన్ఫ్యూషన్ వస్తుంది. 15వ అధ్యాయము 40 వాక్యం మొదటిగా చదవాలి మీరు. ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని. 40 వాక్యములు ఏమంటామా ఒకసారి? ఆకాశ వస్తు రూపములు కలవు. సరే ఆకాశ శరీరం, వస్తు కాదు శరీరం. హెవెన్లీ బాడీస్ అంటే తెలుగులో వస్తు అంటే ఏంటి? అది ట్రాన్స్లేట్ కరెక్ట్ కాదు. ఆకాశ శరీరం, హెవెన్లీ బాడీస్ అంటే వినండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ శరీరం విమోచన కలిగినప్పుడు ఏ శరీరం? ఆకాశ శరీరం. స్తోత్రం చెప్పండి. ఈ శరీరం దాన్ని ఎంతవరకు నీ ఎగిరిపోతుంది ఇందా, కానీ ఆకాశ శరీరం వచ్చిందనుకో, యేసయ్య ఎలాగా ఎగిరిపోయిందో అనగా మనం కూడా ఏమవుతుంది? ఎగిరిపోగిన ఒక శరీరం మనలోనికి వస్తుంది. దేవునికి చెప్పండి. యేసు ప్రభు అందరు శిష్యులందరూ ద్వారం ఏం చేశారు? మూసి లోపల కూర్చున్నప్పుడు యేసయ్య ఏం చేశారు? వాడు ఏం చేయలేదు, తలుపు తీయకుండా. అదే ఆకాశ శరీరం. అటువంటి శరీరం మనకు దొరకబోతున్నారు. రెండవది 42వ వాక్యం. శరీరము క్షయమైనదిగా ఎత్తబడి
ఏ శరీరం అండి? క్షయమైనది, వెత్తబడి. క్షయమైనది, అక్షయమైన శరీరం. ఆమేన్. హల్లెలూయా. ఏ శరీరం దొరుకుతుంది అండి? అక్షయమైన శరీరం. ఏ శరీరం దొరుకుతుంది? అక్షయమైన శరీరం. అక్షయమైన శరీరం. ఆమేన్. హల్లెలూయా. ఏది క్షయమైనది కాదు, అక్షయమైనది. అది ఏమవుతుంది? క్షయమవుదు. ఆమేన్. ఈ శరీరంలో ఏమవుతుంది ఇప్పుడు? క్షయమైపోతుంది. ఎలాగా క్షయం అవుతుంది? వయసు వచ్చేసిన కొద్దిగా అన్ని అది కాదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నీ కాలికి భయంకర నొప్పి, ఎక్కడ? మోకాలు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఆ ఎముకలకి ఏమొచ్చింది? అరిగిపోయింది. అదే క్షయం. ఈ శరీరం అక్కడ ఇక్కడ ఏమవుతున్నారు? క్షయం అవుతున్నారు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అక్షయమైన శరీరం మనకు దొరకబోతుంది. ఇంకా చూడండి 43వ మహిమ కలిగిన శరీరం. దేవునికి స్తోత్రం. ఏ శరీరం దొరుకుతున్నారండి? ఇప్పుడున్న శరీరం ఏం మహిమ లేదు. ఈ మహిమ రావడానికి మొత్తం నెక్కలిస్తున్నాం. మొత్తం ఏం చేస్తున్నారు? మంచి అందరు రావడానికి అది నేరుగా సమయంలో చూడాలి. ఆ పేసులు మొత్తము వర్షం పడలేకపోతే కాబట్టి బాగుంది. వర్షం పడిన అనుకో పెయింట్ మొత్తం బయటకు వచ్చి వస్తుంది. హలో, అందుకే చాలా అందంగా చేయను. అందంగా చేయడం తప్పు కాదండి, కానీ ఎక్కువ చేస్తే తప్పది. అలాగైతే మోస అమ్మ నాన్న ఏ పని చేసిన వాడు? ఇటుకల పని. బట్టి పని ఎప్పుడు తెల్లవరి నుండి సాయంత్రం 6 వరకు ఏం చేయాలి? బట్టి పని చేయాలి. ఎంటర్ నిలబడి చెయ్యాలి. కానీ ఆ అమ్మ నాన్నకి పుట్టిన మోసే అన్నిటికంటే ఏంది తినలేదు, పేదలు లెవెల్ వేయలేదు. కుంకుమం అంటే మీకు అర్థమైంది? అది ఎందుకంటే తెలుసా? అది ఎక్కువ ఖరీదండి. అది ఎక్కువ ఖరీదు. అది కొన్నిసి పాలు వేసి భార్య గర్భిణి అయినప్పుడు ఇది తాగడానికి అయితే ఇది తాగితే కడుపు మారుతాడు. ఇది చేశారు. ఇది కొందరు అంటే మా ఊర్లో సిద్ధాంతం చెప్తున్నారు, మీ ఎలా ఉందో తెలియదండి. కొందరు ఏం చేస్తున్నారు? బంగారం రాళ్ళలో వృత్తి దాని పాలు కలిపి తాగడానికి ఇస్తుంది. ఎందుకంటే కళలు రావడానికి. మోసకి ఇదేమి ఇవ్వలేదు. అమ్మ నాన్న దేవునికి నమ్మను కాబట్టి వచ్చిన బిడ్డ కూడా నీ సరిగా ఆత్మీయుడు అయితే నీకు వచ్చిన బిడ్డ కూడా నీ 50 పైసే అయితే రూపాయి. మారు మనసు బాప్టిజం పొంది తనిగడ చేసేసి తనిగడ మీకు అర్థమవుతుంది. మారు మనసు పొంది బాప్టిజం చేసిన తర్వాత మళ్ళీ అదే పాపం నీ చేసిన అనుకో, నీకు వచ్చిన కొడుకు ఉంది కదా, అది చాలు. నీకు కొట్టి నేను బాగా చేస్తాను. చక్కెరొడ్డి మందు తీరుస్తాడు. ఆదాము పాపం చేసిన తర్వాత చెట్ట వెనకలు దాగుండిపోయాడు. చెట్ట జక్కేదారు ఎక్కడ కూర్చోడు? నాన్న వెనకలు అయితే పిల్ల లేకపోతే నీ పిల్లలు నాన్న పాపం చేస్తే అందుకే నేను చెప్పిన మాట సరిగా వినండి. శరీరం ఎలాగా వెళ్తున్నారండి? 3వ మహిమ కలిగిన శరీరం. సరే దాంట్లో కూడా మహిమని చదవండి. ఇప్పుడు మన శరీరం ఏం లేదు, బలం లేదండి. ఏ బలం లేదు ఇప్పుడు. ఆమేన్. ఏ యేసు ప్రభు వచ్చిన అనుకో నీ శరీరం ఏమవుతుంది? ఓకే. 5:43 వాక్యం. బలహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడెను. బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడెను. 44. ప్రకృతి
చేయబడి ఆత్మ సంబంధం ఒక సోదరు చెప్పండి, ఆత్మ సంబంధమైన శరీరం. ఓ సోదరు, ఇప్పుడు మనకున్న శరీరమే శరీరం ప్రకృతి సంబంధమైన ఏ శరీరం అండి? అదేంటి ప్రకృతి సంబంధం? అదే సోదరు, అదే నేను అక్కడ ఎర్ర సముద్రం క్లాస్ చెప్పినప్పుడు ఎర్ర సముద్రం క్లాస్ చెప్పినప్పుడు బైబిల్ ఉన్న 8 మనుషుల గురించి చెప్తున్నారు. అది ఒక్క మనిషిది ఇదండి, ప్రకృతి సంబంధమైన మనిషి. ప్రకృతి అంటే ప్రకృతి సంబంధం ఈ లోకం నీ పుట్టినప్పుడు ఉన్న స్వభావం. కోతికి పుట్టినప్పుడు ఉన్న స్వభావం చెట్టెక్కడం ఆయన స్వభావం. అది ఎందుకంటే చెట్టెక్కడమే. అవును, ఆనందర పక్షరాజుల స్వభావం అంటే అదేమంటే ఆకాశంలో ఎగరడం, ఆహారం కొరకు మాత్రము భూమికి వస్తుంది. మనకన్నా ప్రకృతి సంబంధం అంటే అది నీ స్వభావం చూస్తే తెలిసిపోతుంది, సరిపోతుంది. నీకన్నా స్వభావం కొందరికి కారం ఎక్కువ అయితే ఎక్కువ అయిపోతుంది, కారం ఎక్కువ అయితే గొడవ ఆడుతుంది, అదే స్వభావం బయటకు వస్తుంది. చీని తక్కువ అయితే అసలు స్వభావం బయటకు వస్తుంది. చీని లేకపోతే ముట్టితే చూస్తే స్వభావం అదే. ఎప్పుడెప్పుడో మీలోనూ కూడా ఆ ప్రకృతి సంబంధమైన స్వభావం. అందుకని అప్పుడు చెప్పాలి, ఇప్పుడు వచ్చినది ప్రకృతి సంబంధమైన. యేసు వచ్చిన అనుకో ప్రకృతి సంబంధమైన శరీరం కాదు, ఆత్మీయ శరీరం. నంబర్ 6 52. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిత్యము గాని నిమిషమును ఒక రెప్పపాటున కడమూలం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మూలం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు అక్షయ శరీరం దొరుకుతుంది. ఏ శరీరం? అక్షయం అంటే శరీరం. అదెప్పుడు? యేసయ్య రాకడ సమయములో. 7:23 అమర్తమైన శరీరం దొరుకుతుంది. అంటే అమర్తత అంటే మరణంగా శరీరం దొరకబోతుంది. గట్టిగా సోదరం చెప్పండి. యేసయ్య వచ్చిన తర్వాత మన శరీరములో 7 విధములున్న శరీరం మనకు దొరకబోతున్నారు. సోదరం కలిగినగా సోదరం చెప్పండి. అందుకే శరీరం చూసి చెప్పండి, శరీరమా ఇది మొత్తం మారిపోతా మరణలేని శరీరం వస్తుంది. స్తోత్రము. ప్రగతి సంబంధం కాదు, ఆత్మీయ శరీరం నాకు వస్తుంది. అది మహిమ కలిగిన శరీరం వస్తామని దేవుడు కూడా చెప్పుకొని ఉండాలి. దేవుడికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతున్నానంటే యేసయ్య రాకడ సమయంలో ఈ శరీరం ఒక విమోచన కలుగుతుందని మరి స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన సరే అండి. ఒక మాట కూడా చెప్పి నా మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మూడవదే స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వాక్యం కదా, 20 మొదలు చదవమ్మా. 20 మొదలు చదవండి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు 20 మొదలు చదవమ్మా. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యక్తపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా కూల్గుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి మొత్తం ఏం చేస్తున్నారు?
అంటే ఈ భూమికి ఒక విమోచన కలగబోతున్నారు. నేను చెప్పిన మాట మరి ఆత్మకి విమోచన, శరీరానికి విమోచన, భూమికి విమోచన కలుగుతున్నారు. అంటే భూమికి విడుదల కలుగుతున్నారట. సోదరు, భూమికి విడుదల కలగడానికి ఉన్న కారణము ఆదాముకి దేవుడు చెప్పిన నీ నిమిత్తము భూమి ఏమైంది? శపింపబడింది. ఇంకా కిందకి వచ్చినప్పుడు నీ వలన భూమి శపింపబడింది కాబట్టి భూమి తన ఫలం ఇవ్వను. భూమి ఏం చేయను? ఇప్పుడు మీరు పొలంలో విత్తనం వేస్తే ఇసగాక విత్తనం వేసినట్టుగా మనకు దొరకదు. ఆనాడు భయంకర కరువులు ఉన్నప్పుడు ఇసగాక విత్తనం వేసిన ఎంత దొరికింది? 100 బలం. ఇప్పుడు ఎంత ఒక్క ఏకర్లో మనం విత్తనం వేస్తే ఎంత బలం దొరుకుతుంది? ఎక్కువ అయితే 40 బస్తా ధాన్యం దొరుకుతుంది. కానీ యేసు ఈ భూమికి విమోచన కలిగిన అనుకో, ఒక్క సెంటిని నీకు అదే దొరుకుతుంది. ఈ భూమికి ఇంకొక విమోచన ఉంది. మనకి 2 విధములున్న విమోచన ఉండినట్టుగా భూమికి కూడా 2 విధములున్న విమోచన ఉంది. మనకి అలాగా 2 విధములున్న విమోచన, ఒకటి ఆత్మకి విమోచన, శరీరం అనగా భూమికి కూడా 2 విధములున్న విమోచన ఉంది. దేవునికి స్తోత్రం. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మాటని వినాలి. దేవునికి స్తోత్రం. యేసు ఏం చేస్తున్నారు? దేవుడి బిడ్డలతోని దిగి వస్తుంది పరలోకం. మనము పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు పరలోకంలో ఉండిన తర్వాత యేసు ప్రభు సంఘ బిడ్డలతోని భూమిలోకి దిగి వస్తున్నారు. అప్పుడు ఏమంటే ఒక యుద్ధం ఇక్కడ భూమిలో జరుగుతున్నది. ఆ యుద్ధముల పేరు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో హర్మగద్దోను యుద్ధం. ఆ యుద్ధంలో 2 భాగంగా, ఒక సైడ్ యేసు, మరో సైడ్ అంత్యక్రీస్తు, ఆయన తోడుగా ఉన్న రాజులు కలిసి యేసయ్య తోడుగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారే, ఆయన నోటిలో నుండి అగ్గి బయలుదేరి వారికి అందరికి ఏం చేస్తారు? నాశనం చేస్తున్నారు. సోదరుడు చెప్పండి. అలాగే నాశనం చేసిన యేసు ప్రభు తన విశ్వాసులు సంఘములతోని ఒలువు కొండ పైకి దిగి వస్తారు. అప్పుడు ఒలువు కొండ ఏమవుతారు? 2 పాయలుగా మారిపోతుంది. అక్కడే ప్రతి ఒక్క లోయలు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి. ఆ లోయలలో ఏమంటే ఇశ్రాయేలుకి ఏముంది? తీర్పు తీర్చింది. స్తోత్రం. ఆ తీర్పు తీర్చిన తర్వాత ఏం జరుగుతున్నారంటే సాతానికి యేసు ప్రభు ఏం చేస్తున్నారు? 1000 సంవత్సరము బంధించి అగాధమని ఏం చేస్తున్నారు? ఆ వాక్యం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 7 వరకు చదవండి. పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారి భూమి అదంతట వ్యాపించి పరిశుద్ధులు శిబిరములు ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. చూడండి, అగ్ని దిగొచ్చిన తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆ కోర మృగమును అబద్ధ ప్రవక్త యొక్క ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు డబలమైన పెద్ద సంఖ్యలో చేత పట్టుకొని తాళపు చెవిగల యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరంలో వారిని బంధించి. చూడండి, నేను అదే చెప్పుకొని వచ్చాను. 1000 సంవత్సరములు అంటే 1000 సంవత్సరం అనే పదము 6 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? 6 సార్లు రాయబడి. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నారు అంటే సాతానికి బంధించి ఎక్కడ వేస్తుంది?
అగాధములు పడేసిన తర్వాత ఈ భూమిలో ఎన్ని సంవత్సరము యేసయ్య ఏలవాటు చేస్తుంది? 1000 సంవత్సరాలు. ఆదాము అవ్వ ఒక్క రోజు నివసించలేని భూమిలో దేవుని సంఘ బిడ్డలే 1000 సంవత్సరాల భూమిలో ఏమవుతుంది? అది అప్పుడు భూమికి విమోచన కలుగుతుంది. ఎవరు చెప్పారు? సాతాను చేతులకి విమోచన కలిగి యేసు ప్రభు ఏం చేస్తారు? 1000 సంవత్సరములు భూమిని ఏం చేయబోతున్నారు? పరిపాలన చేయబోతున్నారు. ఆ పరిపాలన గురించి బైబిల్ రాయబడింది. ఇక్కడ ఎన్ని ఉన్నారు దాదాపు దేవుని ఒక 60 విషయం ఉంది ఒక్కొక్కటి చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రజల క్లాసులు మొత్తం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం మాత్రం చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము అందులో ఒక మాట ఉంది, అది మాత్రం చదివితే చాలు. 11వ అధ్యాయము అక్కడ చదువుతున్నారండి. 6వ వాక్యం కూడా చూడండి. 6వ వాక్యం 6, 7 వాక్యం చదువుతున్నారు. గొర్రెపిల్ల వద్ద వాసం చేయను, చేతపులి మేక పిల్లలతోని పడుకును, దూడయు కొదమ సింహము, వాటిని తోలును, ఆవులు ఏనుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పడుకును, ఎత్తు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలుకుడుచు పిల్ల నాగుపాము పొట్ట యొద్ద అట్లుండెను, విడినాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం. జంతువుల స్వభావం మొత్తం ఏమవుతుంది? మారిపోతుంది. సోదరం జంతువులు మాత్రం కాదు, చెట్టు స్వభావం కూడా ఏమైంది? మనం అందరూ ఇప్పుడు కాకరకాయ తింటున్నారు కదా. ఆదాము చేసిన ఫలముగా కాకరకాయకి ఏమొచ్చింది? చేదు వచ్చింది. యేసయ్య వచ్చినప్పుడు అనుకో కాకరకాయ చేదు ఉంటుంది. అన్ని మారుతుంది. భూమి మారుతుంది, చెట్టు మారిపోతుంది. సోదరము ఇంకే చెట్టు మొదలు జంతువులు మారిపోతుంది. దేవునికి సోదరం కలిగి సూర్యుడు చంద్రుడు కూడా సూర్యుడికి ఇప్పుడున్న వెలుగు కంటే 7 రెట్టింపు వెలుగు. ఎందుకే? సూర్యుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? కోడలు చదివిన పిల్లలు ఉంది కదా. సూర్యుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది? సూర్యుడు వెలుగు లేకపోతే చీకటి కాదండి. వెలుగు లేకపోతే చెట్టు ఏది ఉండదండి. ఫోటోసింథసిస్ అవ్వదు. అప్పుడు వెలుగు అంటే మాత్రం ఏమవుతుంది? అప్పుడు వెలుగు ఇప్పుడు ఉండప్పుడు వెలుగుంది కాబట్టి చెట్టు అంటే బాగా ఉన్నాను కదా. అప్పుడు సూర్యుడికి 7 రెట్టింపు వెలుగు వస్తాయి. ఎలా ఉంది? ఓ చెట్టు మొత్తం సమృద్ధిగా ఉండదు. అప్పుడు భూమిని ముళ్ళు ఉండదు. ఏముండదు? ముళ్ళు ఉండదు. ముళ్ళు బదులుగా మారి వాసన కలిగిన చెట్టు వస్తుంది. అదే చెప్పండి. అప్పుడు ఇక్కడ ఎవరు దొంగలు ఉండదు. ఎవరు ఉండదు. అందుకని బైబిల్ చెప్పతున్నారంటే అందరూ ఇక్కడ అంజూర్పు చెట్టు కింద పడుకున్నారంట. ఇప్పుడు నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు, నేను రంజిత్ వచ్చినప్పుడు ఇంటికి ఏం వేసేది? అప్పుడు తాళం అవసరం లేదు. ఎందుకు? దొంగలు లేదు. అందుకని అక్కడ యేసయ్య రాజ్యంలో ఏం లేదు. ఖైదీ దొరకదు, బీడి దొరకదు, సిగరెట్ దొరకదు, మందు దొరకదురా. అందుకని యేసయ్య రాజ్యం శక్తి కలిగిన రాజ్యం. అక్కడ మందు లేదు, సిగరెట్ లేదు. అటువంటి ఒక రాజ్యం రాబోతుంది. రామరాజ్యం కదరా. ప్రేమరాజ్య స్థాపితుడు. ప్రేమరాజ్య భూమిలో స్థాపింపబడబోతున్నారు. సాతాను వెళ్ళింది 1000 సంవత్సరాల తర్వాత. సాతాను మళ్ళీ వచ్చి గోగు మాగు యుద్ధం జరుగుతుంది. సాతాను మొత్తం నాశనం చేసి ఏం చేస్తున్నారంటే ఆయనకి నరకములు పడేసిన తర్వాత దేవుడు చేయబోతున్న పని, భూమికి మొదటి స్టెప్ అయ్యేది విమోదన. రెండవ దశ విమోదన కలగబోతున్నారు. అంటే మొదటి పీతరు 3వ అధ్యాయం 10 నుండి 13 వరకు త్వరగా చదివి ముగిస్తున్నారు. ఓకే. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు
జీవమును ప్రేమించి త్వరగా స్పీడ్ మంచి దినములు చూడకూడదు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు కాచుకొనవలెను. నేను కూడా చూస్తున్నాను. 2 Peter చూడండి, 2 Peter 3:10 కిందకి 13 వరకు చూడండి. అదే సరి. అయితే ప్రభువు దినము దొంగలు వచ్చినట్లు వచ్చెను. అయితే ప్రభు దినము దొంగలు వచ్చినట్లు వచ్చెను. ప్రభు దినం ఎలాగండి? దొంగ వచ్చినట్లు. ప్రభు దినం దొంగ అండి. అది కాదు, దొంగ దేనికి వస్తాడు? ఏదో ఉంది కానీ ఏదో విలువైనది, ఖరీదు చెందేది, ఎవరి దగ్గర లేనిది. విలువైన వస్తువు మనమే, విలువైన ధనం మనమే. అది వాక్యం చెప్పుతున్నారండి. ఎక్కడ ఉందంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా కదా. ఇది ఆధారం ఉందండి. చుమ్మా ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడం కాదండి. కన్ను మూసి అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై నావారై నా స్వకీయ సంపాద్యమై నా స్వకీయ సంపాదన అండి. మై వెరీ స్పెషల్ ట్రెషర్. ట్రెషర్ అంటే అండి మై ట్రెషర్ ట్రెషర్ ట్రెషర్. ఇప్పుడు వరకు అక్కడికి వెళ్ళలేదన్నాడు. ట్రెజరీకి మీరు వెళ్ళలేదా? ట్రెజరీకి ఆ ట్రెజర్ కాదు, ట్రెజరీ మణి మణి పెట్టిన చోటు, స్థలం. దేవుడి ట్రెషరీ మీరు. ట్రెషరీ అంటే దేవుడి ధనం నువ్వే. దేవుడి ధనం ఎవరు? మనమే. యేసుప్రభు దొంగలు ఎందుకు వస్తున్నారు? ఆ ధనమైన మనకు తీసుకోవాలి అనడానికి. యేసయ్యా దొంగ కాదు, యేసయ్యా దొంగ వచ్చినట్టుగా వచ్చిన. ఎందుకంటే తన ధనవలకి తీసుకొని ఈ వాక్యం సరిగ్గా నేర్చుకోలేకపోతే కొడువు ఆగుతుంది, అడ్డదట్టగా అవుతుంది. కొందరికి వాక్యం లేదు సార్, ఏదో చెప్పు దొంగ వల్ల వచ్చినారంటే దొంగ అంటే అడే ఎవరు తెలియకుండా అలాగే కాదు. పాత్ర బైబిల్ వ్యాఖ్యానించే రీతి వేరే అండి. అందుకే ఆడే ఏసై దొంగ దొంగ అంటాడు. ఆడికి తెలియదు. మన వంటి వాడి దగ్గరికి వచ్చిననుకో ఆడికి కరెక్ట్ జవాబు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్కూల్ ఇది చదివినప్పుడు మీరు చదవలేదా? ఒక్కరికి సాదృశ్యం చెప్పండి. సాదృశ్యం చెప్పడం ఏమీ తెలియదా? దొంగ వదన వస్తున్నారు. ఎందుకు మమ్మల్ని తీసుకురా తర్వాత వినడం. ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిగటమైన వెంట్రుకలతో. పంచభూతం అంటే పంచభూతాల పేరు చెప్పండి. నేర్చుకోమ్మా. పంచభూతాలు మొత్తం ఏమవుతుంది? ఇది మొత్తము నయమైపోదు కాదు, ఇది మొత్తం కాలిపోతుంది. పంచభూతం స్తోత్రం. నీరు పెట్రోల్ వల్ల ఏమవుతుంది? అది ఎలాగా? నీళ్ళు ఏముంది? నీళ్ళలో ఏముంది? నీళ్ళు 2% హైడ్రోజన్, 1% ఆక్సిజన్. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉంది. స్తోత్రం కలిగిన ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ వేరే అయితే ఏమవుతుంది? పెట్రోల్ విడిగా మారిపోతుంది. హైడ్రోజన్ వేరుగా, ఆక్సిజన్ వేరేగా మార్చి అనుకో ఏమవుతుంది? మొత్తం నీళ్ళు మొత్తం ఏమవుతుంది? అంటే దానికి ఒక హైడ్రోబాంబ్ వేస్తే చాలు. హైడ్రోబాంబ్ వేస్తే ఏమవుతుంది? ఈ నీళ్ళు మొత్తము పెట్రోల్ వల్ల ఏమవుతుంది? ఓ దేవుని యేసయ్య పెట్రోల్ బాంబు అక్కర్లేవరా? ఆయన వినండి. స్తోత్రం.
భూమిలో దానిలో ఉన్న పని కాలిపోవును. ఇవన్నీ ఇట్లే లయమైపోవునని ఇదన్నీ ఏమైపోతుంది, లయమైపోతుంది. కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోయినట్టు పంచభూతముల మహా వెంట్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 13వ వాక్యం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమి కనిపెట్టుచున్నాము. మొదటి భూమికి విమోచన కలిగి సాతాను బంధించినప్పుడు 1000 సంవత్సరం విమోచన కలిగింది. పూర్తిగా ఈ భూమికి ఏం కలుగుతుంది? దేవుడి భూమికి అగ్గితోనే చేస్తుంది, కాలిస్తుంది. కాలిన తర్వాత కొత్త భూమి చెప్పండి గట్టిగా. సముద్ర భూమిలోకి దేవుడు మన కొరకు కట్టబడిన ఆ ఇల్లు దిగి వస్తున్నాడు. ఆ ఇంటిలోకి, ఆ భూమిలోకి ఏమొస్తున్నాడండి? ఏది ఏది ఆ ఇల్లు పేరు చెప్పండి. బంగారం కాదు, బైబిల్ వేరొక పేరు. కొత్త యెరూషలేము. ఏదండి? నూతన యెరూషలేము. ఎవరి కొరకు? పిల్లి కుమార్తె కొరకు సిద్ధపరచిన కొత్త యెరూషలేము. మనకు కొత్త యెరూషలేము. మారు మనసు పొందలేదు. నీకు అగ్గిలు ఏమంటే తెలియదు కదా. ఈ సాయంత్రం మీరు పాడుదూరు వెళ్తే మీకు తెలిసిపోతుంది. చికెన్ అక్కడ అగ్ని ఎలాగ కాలుస్తున్నారా అలాగ నిన్ను కూడా కాలుస్తుంది. నీ కాలిపోదు. కాలిపోతే ఒక అర్థం, కాలిపోతే ఒక అర్థం. నీ కాలరా, కాలి బూడిదైపోతే ఒక అర్థం. సినిమా చూడరా, వేరే వేరే సినిమా చూడరా, పర్లేదురా. నీ నరగానికి కర్ర బూడిదైతే ఒక అర్థం. సంవత్సరం కలిగింది. ఈరోజే డిఎంఓడికి అడిగారు, పాస్టర్ గారు నరగానికి వెళ్ళిన తర్వాత కొంచెం చూపించచ్చా అంట. అవును రాదు, అప్పుడు ఇలాగ వెళ్ళిపోతే సరిపోతుంది, ఇలా వెళ్ళిపోతే సరిపోతారు. పిల్లలే పాస్టర్ గారికి మోసం చేశారు అనుకొని నొప్పుకొని ముందుకు కొని తిరిపి వెనక నుంచి ఒక బండి వచ్చి ఏం చేశాడు, గుర్తించారు. ఇద్దరు ఏమైంది, చచ్చిపోయారు. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మనుషులు అందరూ నిలబడుతుంది. ఏంటి అని చూడడానికి వెళ్ళినప్పుడు నరగానికి రోడ్ అడిగిన పిల్లలు చచ్చిపోయిన అప్పుడు వెంటనే తల మీద చేయి ఉంది. దేవుడా, నరక ఎంత దగ్గరే ఉన్నది నేను కూడా తెలియదు. స్తోత్రం. డిఎంఓడి గారు చెప్పిన మాట జోడి పర్స చెబుతున్నారు. మనసు పొందలేకపోతే, బాప్టిస్ట్ని పొందలేకపోతే అగ్గి ఉంటారని మీరు అనుకున్న మొత్తం యెరూషలేము ఇచ్చినప్పుడు నరగడానికి మార్పు లేదు. అది అలాగా ఉంటాం. నరగానికి అది ఇటర్నిటీ. అనాదిత్యం ఉన్నదే నరకము. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి. సమయం అయింది లేదు అంటే ఇంకా 6-7 నిమిషాలు ఉంది. ఏమండి, అగ్నిలో పురుగులు చాలుతావా? చాలు. అగ్నిలో పురుగులు చస్తాయా? నేను చదువుతున్నా, మీరు చదువుతున్నారంటే ఈ లావా ఉంది కదా, లావా అంటే తెలుసు కదా, భూమి కింద ఉంది. లేకపోతే ఈ పర్వతములన్నీ ఏమవుతుంది, పేరినప్పుడు ఏమవుతుంది, దాని లోపల నుండి ఏమొస్తుంది? ఆ లావా 250 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న లావలు కూడా చిన్న చిన్న పురుగులు ఏముంది ఆడుతున్నారండి. ఏంటండి, నీళ్ళు వేడి అవడానికి ఎంత డిగ్రీ వేడి కావాలరా? నువ్వు చెప్పరా. నీళ్ళు ఉడకడానికి ఎంత డిగ్రీ కావాలి తమ్ముడు? ఓయ్ తమ్ముడు, ఎంత నీళ్ళు ఉడకడానికి ఎంత డిగ్రీ కావాలా? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ నీళ్ళు వేడి ఉన్నది. మన శరీరంలో వెళితే మాంసం ఏమవుతుంది?
ఊడిపోతుంది. 250 డిగ్రీ సెంటీగ్రేడ్ చిన్న చిన్న పురుగులు చావలేదు. అలాగైతే నరకమల్లి కూడా నీ కూడా చావకుండా ఆ పురుగులు ఆడినట్టు నీ కూడా ఆడుతుందట. అనేది అర్థమైందని. అందుకని ఎక్కడ పొందిన వాడు ఆ నరకం నుండి మనమేమైంది మనకేం మరి చచ్చిన బ్రతికిన ఏంటి ఎక్కడ పోతాము. ఇంకా సముద్రం వెళ్ళిపోతే పోనండి, సోదరం కలిగింది కాక. చచ్చిపోతే ఏమన్నా భూమి పగిలితే పోనండి, ఏమవుతుంది. యేసయ్య వచ్చినప్పుడు ఇది మొత్తం రూపాంతరేకి అక్కడ దేవుడికి సోదరం కలిగింది కాక. ఈ రాత్రి నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. నీ ప్రాణానికి విమోచన ఉంది, నీ శరీరానికి విమోచన ఉంది, ఈ భూమికి విమోచన ఉంది. యేసయ్య ఈ భూమిని రాజుడుగా ఎలవాటి. అదొక్క సంవత్సరం కాదు, జగన్ 5 సంవత్సరము, చంద్రబాబు 5 సంవత్సరము, ఆమె నరేంద్ర మోడీ 5 సంవత్సరం. నా యేసయ్య 1000 పరిపాలన చేయబోతున్నారు. ఆ రాజ్యాంగానికే మనం ఎదురు చూసుకున్నాం. చెప్తే అర్థం అవ్వలేదండి. ఓజోన్ లేయర్ అంటే మీకు తెలుసా? ఓజోన్ లేయర్, ఓజోన్ పొర ఓజోన్ పొర ఏంటంటే పొర అంటే చెప్తే సోదరం బియ్యము మనము జల్లాడి తినండి. ఒకటి జల్లిడి అలాగంటే ఒక పొర అండి జల్లిడి. అది ఆ జల్లిడి లేకపోతే సూర్యుడు తన్నంగా మన మీద కొత్త ఏమవుతుంది? క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బు వచ్చి మనకు చచ్చిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పారంటే ఆ పొర ఇప్పుడు ఏమైంది? చిరిగి పెరిగి పెద్ద పెద్దలు ఆగుతున్నారు. ఎందుకంటే తెలుసా, మనకు వెళ్ళడానికి రూట్ క్లియర్, మనకి వెళ్ళడానికి రూట్ రెడీ అయింది. దేవుడికి స్వాతంత్రం కలిగిన ఎందుకంటే మన ఇంటికి చేరడానికి దేవుడు రూట్ సిద్ధపరుచున్నాడు. నాయనా ఈ రాత్రి యేసయ్య రాకడ సమీపించారు. మారు మనసు పొందుకో, బాప్తిస్మం పొందుకో, పరిశుద్ధంగా జీవించే. మనం చెప్పిన చివరి మాట లేదు కదా, యేసయ్య రాకడ భూమి మొత్తం కాలిపోతాను, యేసయ్య దొంగలు ఎవరెవరు వస్తున్నారు. అందుకని మీరేం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఎలాగా జీవించాలంటే మీరు ఎలాగా జీవించాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించండి. ఇలా మాట ముగిస్తున్నా. ఈ రాత్రి పరిశుద్ధి లేకపోతే ఇంకా పరిశుద్ధంగా మారండి. పరిశుద్ధి లేకపోతే ఇంకేం చేయాలి? నీతిమంతుడు ఇంకేం చేయాలి? పరిశుద్ధుడిని ఇంకేం చేయాలి? ఇంకా పరిశుద్ధులుగా మారండి. ఈ రాత్రి ఏదైనా లోటుబాటు ఉంటే ఈ రాత్రి యేసయ్యకి చెప్పి క్షమాపణ అడిగి నన్ను రక్తము, యేసయ్య వాక్యము, యేసయ్య ఆత్మతో నన్ను కడుగుమని చెప్పి ఈ రాత్రి పరిశుద్ధ రక్తము, యేసయ్య వాక్యము, పరిశుద్ధాత్మ వలన నేను కడిగి పరిశుద్ధులుగా మార్చాలి. ఆ యేసయ్య దగ్గరికి రండి. ఈ భూమికి ఒక విమోచన కలగబోతున్నాను. ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన గాక. వెండి బంగారాల కన్నా భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానములకు మించిన ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, ఆనందమే, హల్లెలూయా, ఆనందమే. వెండి బంగారాల కన్నా భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల
ప్రార్థన చదువుని రాత్రి వేళ ఒక నిమిషం మన వ్యక్తిపర జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. విమోచన కొరకు దేవుడు యేసయ్య మన కొరకు చేసిన త్యాగం గురించి బైబిల్ మనకి తెలియవచ్చును. విమోచన ఇచ్చిన వాడు రక్త సంబంధి అయి తీరాలి. విమోచన ఇచ్చిన వాడు ధనవంతుడై ఉండి తీరాలి. విమోచన ఇచ్చిన వాడు నష్టమైన దానిని తిరిగి సంపాదించిన వాడై ఉండి తీరాలి. విమోచన ఇచ్చిన వాడు ధనవంతుడై ఉండి తీరాలి. అలాంటి ఒక గొప్ప యేసయ్యను నువ్వు పొందుకున్నా. ఆయన పొందుకున్న భాగ్యం విమోచన ఇచ్చి తీరడానికి వెండి బంగారం విలువైనది ఏమీ పనికి రాదు. దానికన్నా శ్రేష్టత చెందేటట్టుగా ఒకడు చక్రవర్తిగా, రాజాది రాజుగా, విమోచనకర్తగా, అధికారిగా భూమికి దిగి వచ్చిన ఏకైక మనిషి ఆయన. రాత్రి వేళ ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని దేవుని చేతికి సమర్పించుకోగలిగి తీరుతావా? నీ శరీరం విమోచన పొందడానికి రెడీ అవుతున్నది. అయ్యో, అందుకే నువ్వు అప్పుడప్పుడు కోపపడేది, అందుకే అప్పుడప్పుడు నీకు రోషం పుట్టుకొచ్చేది, అందుకే అప్పుడప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి దిగజారిపోయేది. అది నీ శరీరము విమోచన పొందలేదు. భయపడదు, గడియ వచ్చుచున్నది నీ శరీరం విమోచన పొంది తీరడానికి. ఆరోహణమైన సందర్భమున, యేసయ్య ఆరోహణమై తిరిగి వచ్చిన సందర్భమున నీ శరీరం గంటి రెప్పతో పాటు మార్పు చెందిపోయే ఒక గడియ వచ్చుచున్నది. అప్పుడు నీ శరీరం మారిపోతేది, అప్పుడు నీ శరీరం రూపాంతరం చెంది తీరుతుంది. అలాంటి ఒక విమోచన పొందే ఒక శరీరం పొందబోతున్నావు. ఈ భూమి ఇంకా విమోచన పొందలేదు. సకల సృష్టి విమోచన కొరకు మిక్కిలి వేదన పడుచున్నది. అది చూచినప్పుడైనా ఆలోచించుకో. వారందరికన్నా ముందుగా నిన్ను దేవుడు విమోచన ఇచ్చి తీరాడు. ఈ ప్రాణానికి దేవుడు విమోచన ఇచ్చి తీరాడు. ఈ పగటి వేళ దేవుని దగ్గర అనుకొని చెప్పగలరు, దేవా, నన్ను ఇంతగానో ప్రేమించావా? నా పైన ఇంత కృపా వాత్సల్యాన్ని నీవు చూపించావా? దానిని తలుచుకుంటూ ఈ పగటి వేళ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటూ ఉంటున్న సందర్భంలో మన మధ్యలో భాస్కర్ రావు పాస్టర్ గారు ఉన్నారు. ముందుకు వస్తారు, ప్రార్థన చేసి ఈ ఆరాధన కోడికను ముగించేస్తారు, ఆశీర్వాదం చెప్పి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం.